గుడ్ మార్నింగ్. ఈరోజు జూన్ 8థ్ అంటే నా బర్త్‌డే. చిన్నప్పుడు ఈ ఒక్క డే కోసం ఇయర్ మొత్తం వెయిట్ చేసేవాళ్ళం. బట్ యాస్ వి గ్రో ఆ ఎక్సైట్‌మెంట్ తగ్గిపోతది. తలస్నానం చేసి కాసేపు ఎడిటింగ్ చేసిన. బర్త్‌డే రోజు ఫస్ట్ స్వీట్ తినడం అలవాటు. ఫర్ దట్ డాడీ ఇంట్లో క్యారెట్ హల్వా చేపిస్తున్నారు. బర్త్‌డే రోజు చీట్ డేనే కదా ఎలాగైనా. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ తినేసి కాలేజీకి రెడీ అయినా. ఒక 2-3 ఇయర్స్ దాకా ఐ డిడ్ంట్ వేర్ ఎనీ న్యూ క్లోత్స్ ఆన్ బర్త్‌డే. కానీ ఈసారి ఐ వోర్ ఎ న్యూ షర్ట్. ఇంకా బ్యాగ్ ప్యాక్ చేసుకున్న తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేయడానికి కొన్ని పిక్చర్స్ దిగినా. డాడీ ఎన్ని ఫోటోలు తీసినా ఐ వాజంట్ సాటిస్ఫైడ్. డాడీ ఒకసారి బస్‌లో వెళ్ళి కూర్చొని చూడు నెమ్మదిగా అని చెప్పినారు. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్. మేబీ బస్ మిస్ అవుతుందని ఐ వాజ్ ఇన్ అ హరీ. ఇంకా కాలేజ్ రీచ్ అయిన తర్వాత లెక్చర్ హాల్ దగ్గర బ్యాగ్ పెట్టేసి వాక్కి వెళ్ళినా. బర్త్‌డే రోజైనా 10,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలి కదా అందుకే. ఈరోజు కొందరికి రీ ఎగ్జామ్ అవుతుండే, సో నేను లైబ్రరీకి వెళ్ళిపోయాను డైరెక్ట్గా. ఈరోజు వెదర్ అయితే వాజ్ రియలీ గుడ్. సన్ లేకుండా కూల్గా ఉన్నింది. ఇంకా కాసేపు చదివిన తర్వాత ఐ హ్యాడ్ టు గో టు ద అకౌంట్స్ ఆఫీస్. రిమైనింగ్ ఫీ కట్టేసి ఐ హ్యాడ్ అ స్నాక్. దట్స్ ఏ రిమైండర్ టు ఫినిష్ యువర్ ప్రోటీన్ ఇంటేక్ ఫర్ టుడే. మా కాలేజ్లో అయితే ప్రస్తుతానికి షూటింగ్ నడుస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా కాలేజ్లో షూటింగ్ అవుతుందని. ఇంకా లంచ్ చేసేసి మంచి వ్యూ పక్కన కూర్చొని చదివేకి స్టార్ట్ చేసిన. ఇంకా యాజ్ యూజువల్ అరౌండ్ 5 ఇంటికి వచ్చేసిన. బ్యాగ్ అన్నీ అన్ప్యాక్ చేసి కాసేపు రిలాక్స్ అయ్యి జిమ్కి రెడీ అయ్యాను. కాలేజ్కి వెళ్ళి రావడం ఇస్ టైరింగ్. బట్ ఎట్లా అవుతుందంటే జిమ్కి వెళ్ళకుండా ఉన్న రోజు ఐ డోంట్ గెట్ స్లీప్ దట్ గుడ్. ఇంకా చెస్ట్కి 4 వర్కౌట్స్, ట్రైసెప్స్ 3 వర్కౌట్స్ చేసి ఇంక్లైన్ వాక్ చేసిన. సమ్మర్ ఎఫెక్ట్ తగ్గుతుంది అనుకుంటే ఇంకా తగ్గలే. ఇంకా ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసేసిన. ఈరోజు ఒక యాపిల్ ఈవెంట్ ఉండే, సో కాసేపు రికార్డ్ వర్క్ చేసి అది చూడడానికి కూర్చున్నా. ప్రాబబ్లీ ద లాస్ట్ ఈవెంట్ అనుకుంటా, టిమ్ సేయింగ్ గుడ్ మార్నింగ్ టు అస్ యాజ్ సీఈఓ. ఈవెంట్ ఏం అంత ఇంట్రెస్టింగ్ అనిపించలే, సో కాసేపు చూసి పడుకున్నా. దాట్ వాజ్ ద క్యాలరీ ఇంటేక్ ఫర్ టుడే. గుడ్ నైట్.